వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు ఆఫీసుల్లో సిట్ అధికారులు సోదాలు ముగిశాయి. తిరుపతి, హైదరాబాద్, బెంగళూరులో ఉన్న మిథున్ రెడ్డి ఇళ్లు ఆఫీసుల్లో సిట్ అధికారులు 2 గంటల పాటు జల్లెడ పట్టారు. ఏపీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి ప్రస్తుతం బెయిల్పై బయటున్నారు. జూబ్లీహిల్స్లోని ఇంట్లో మిథున్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని అధికారులు ప్రశ్నించారు. సోదాల సమయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంట్లోనే ఉన్నారు. పెద్దిరెడ్డి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ సంస్థలోనూ తనిఖీలు చేపట్టారు. సోమాజిగూడలోని డికాట్ కొరియర్ కంపెనీ నుంచి 25 కోట్ల రూపాయల పిఎల్ఆర్ ప్రాజెక్టులోకి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే డికాట్ కొరియర్ ఆఫీస్కి వెళ్లి ఆరా తీశారు అధికారులు. ఇటు సిబ్బంది స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. మిథున్ రెడ్డి ఇంట్లో అలానే ఆఫీసుల్లో కూడా సోదాలు ముగిశాయి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, సంజయ్, అంటే మద్యం కేసులో నిందితుడుగా ఉన్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇంట్లో తిరుపతిలో ఇవాళ పెద్ద ఎత్తున సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. తిరుపతిలోని ఆయన ఇంట్లో దాదాపు 2 గంటల పాటు ఈ సోదాలు కొనసాగి ఒక ప్రత్యేక సిట్ బృందం మొత్తం ఇంటికి చేరుకుని ఇంట్లోపలే పూర్తి స్థాయిలో రకరకాలుగా పరిశీలనలు జరిపారు. అయితే వారు ఆ సందర్భంలో ఇంట్లోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది. మనకు తెలుసు, ఇప్పుడే ఆయన ఏదైతే మద్యం కేసులో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. ఆయన ఇప్పటికే ఇదివరకు దాదాపు 70 రోజుల పాటు జైల్లో ఉన్నారు. కానీ ఏసీబీ కోర్టు వెసులుబాటుతో ఆయనకు బెయిల్ లభించింది. బెయిల్ లభించి ప్రస్తుతం అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఓటు వేసేందుకు బెయిల్ పొందారు. ఆ తర్వాత ఆయన బయటకు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డికి సంబంధించిన తిరుపతి కాకుండా అట్లాగే బెంగళూరు, హైదరాబాద్ కార్యాలయాల్లో కూడా ఇవాళ సోదాలు జరిగినట్టుగా తెలుస్తోంది. తిరుపతిలో దాదాపు 2 గంటల పాటు కొనసాగింది. హైదరాబాద్, బెంగళూరులో కూడా ఆయన ఇల్లు అలాగే నివాసాలు ఆఫీసు ఈ 2 చోట్ల కూడా సోదాలు కొనసాగించారు. కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటూ తెలుస్తుంది. కానీ సిట్ బృందం మాత్రం మీడియాతో ఎక్కడా కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేయకుండా మీడియాను కాస్త దూరంగానే పెట్టి వాళ్ళు సోదాలు ముగించుకొని వెళ్లిపోవడం జరిగింది. అంటే మిథున్ ఇప్పటికే మనకు తెలుసు, ఆయన ఏదైతే ఐక్యరాజ్య సమితి శిఖరాగ్ర సమావేశానికి ఎంపీల బృందంలో మిథున్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన ఈ నెల 27న అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే ఆయన పాస్పోర్టు ప్రస్తుతం సీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను అమెరికా వెళ్లడం కోసం తన పాస్పోర్ట్ రిలీజ్ చేయాలంటూ ఆయన ఒక ప్రత్యేక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా ఇంకా పెండింగ్ లో ఉంది. మరోవైపు ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్ పై కూడా ఇప్పటికే రివ్యూ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ సిట్టు ఒక్కసారిగా మిథున్ రెడ్డి ఇల్లు, అట్లాగే ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించడం ఒక సంచలనంగా మారింది. మరి సిట్టు ఎట్లాంటి డాక్యుమెంట్స్ ఏమన్నా సేకరించిందా ఏంటని మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. సోదాలు అయితే ప్రస్తుతం అయితే ముగిసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే మురళి, ఒక్క ట్రాన్సాక్షన్ కి సంబంధించి మాత్రమే ఈ రోజు ఈ సోదాలు జరిగాయని భావించవచ్చా, లేదా వాళ్ళకి ఈ రోజు జరిగినటువంటి సోదాల్లో అబ్జర్వేషన్లో ఇంకా ఏమన్నా బయటకు వచ్చాయని చెప్పి భావించాలా? అంటే మనకు తెలుసు, రాష్ట్రంలోనే ఒక ఈ మద్యం కేసు అత్యంత సంచలనంగా మారింది. దాదాపు 3,600 కోట్ల రూపాయల మేర వైసీపీ హయాంలో మద్యం విషయంలో కుంభకోణం జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఆ సిట్టు తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ సిట్లో ఇప్పటికే అంటే ఛార్జ్ షీట్ ఇంకా దాఖలు చేయాల్సి ఉంది. దాదాపు ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డి A4 గా ఉన్నారు. సిట్టు అభియోగాల ప్రకారం అయితే మిథున్ రెడ్డి ఈ విషయంలో చాలా చాలా కీలక నిందితుడు. దీని వెనుక కొంత మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డిది ఉంది అనేది సిట్టు చేస్తున్న అభియోగం. ఆ విషయం ఇంకా కూడా ఖరారు కావాల్సింది. అయితే తాను ఎట్లాంటి తప్పు చేయలేదు, అసలు మద్యం కుంభకోణమే జరగలేదని గతంలో 1-2 సందర్భాల్లో మిథున్ రెడ్డి కూడా వ్యాఖ్యానించిన సంగతి తెలిసింది. ఏమైనా సరే ఆయన షరతుకు లోబడి బెయిల్లో ఉన్నందువల్ల ఈ మధ్య కాలంలో కూడా ఎక్కడ కూడా ఆయన మీడియా ముందుకు రావట్లేదు. ఎందుకంటే కండిషన్స్ బెయిల్ కాబట్టి, కొన్ని కండిషన్స్ అప్లై కాబట్టి ఎక్కడ కూడా ఆయన మాట్లాడడం లేదు. కానీ ఇవాళ సిట్టు ఒక్కసారిగా సోదాలు నిర్వహించింది. అయితే మొత్తంగా అంటే ఒకవైపు ఏసీబీ ఇచ్చిన బెయిల్ ఉత్తర్వు ఏమవబోతోంది, ఎందుకంటే ఓటు వేసేందుకు ఆయన బెయిల్ పొందారు. ఎన్నిక కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో ఆ బెయిల్ గడువు ఒకవైపు ముగిసిపోతోంది. మరోవైపు ఆయన పాస్పోర్ట్ ను కోర్టు నుంచి తీసుకుని న్యూయార్క్ కు ప్రయాణం కావాల్సి ఉంది. ఆ వ్యవహారం కూడా పెండింగ్ లో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో సిట్టు ఒక్కసారిగా మిథున్ రెడ్డి మీద ఫోకస్ పెట్టి ఆయన ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ సోదా నిర్వహించడం
కొంత కీలకంగా మారింది. బట్ సిట్ ఎట్లాంటి డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకుంది, ఏదైనా కీలకమైన ఎవిడెన్స్ స్వాధీనం చేసుకుందా మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కేసులో అయితే మిథున్ రెడ్డి ఒక కీలక సూత్రధారి. ఆయన మొత్తం అంటే ఏదైతే మద్యం కుంభకోణంలో ఒక కీలక పాత్రధారి. ఆయన ప్రధాన కంపెనీలంతా పక్కన పెట్టి కొన్ని బినామీ కంపెనీలకు కాంట్రాక్టులకు అప్పగించారు. సొంత మనుషుల చేత మద్యం తయారు చేసి వాటిని ప్రభుత్వ మద్యం దుకాణంలో విక్రయింపజేశారు. ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున ముడుపులు అందాయి అనేది సిట్టు మొదటి నుంచి చేస్తున్న అభియోగం. అయితే ఇంకా కూడా ఈ అంశంపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. ఈ మొత్తం వ్యవహారం కూడా కోర్టు పరిధిలో కూడా ఉంది. ఈ నేపథ్యంలో సిట్టు ఇవాళ ఆయన ఇళ్లలో ఆఫీసుల్లో సోదాలు చేయడం అనేది మాత్రం కొంత కీలక పరిణామంగా భావించాల్సి ఉంటుంది. సుమా. రైట్ మురళి.